ప్రాబ్లమ్స్ని మనము ఫ్యాక్టర్ థీరంలో రాసుకుంటే, ఫ్యాక్టర్ థీరంలో రాస్తే ఇది చూడండి, 25 పవర్ 25 ప్లస్ 25 దీన్ని డివైడెడ్ బై 26. ఇది ఫ్యాక్టర్ థీరంలో రాస్తే 25 పవర్ 25 ప్లస్ 1 ప్లస్ 24. అంటే ఇది ఎలా వస్తుంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1. ఎన్ అనేది ఏమవుతుంది, ఆడ్ ఇంటీజర్ అవుతుంది. సో ఇక్కడ ఎలా రాస్తాం మనం ఇప్పుడు, ఇది ఎక్స్ ప్లస్ 1 అంటే 25 ప్లస్ 1 ప్లస్ 24, ఇది 26 అవుతుంది. 26ని మనం 26తో డివిజన్ చేస్తే 0 వస్తుంది. 0 ప్లస్ 24 అవుతుంది. ఇది ఫ్యాక్టర్ థీరంలో ఇలా చేయొచ్చు. మాడ్యులస్ అర్థమెటిక్లో ఎలా చేయొచ్చు అంటే 25 పవర్ 25 ప్లస్ 25 దేంతో మనం డివైడ్ చేయాలి, 26. ఈ 25ని 26తో డివిజన్ చేస్తే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 ఉంటుంది. బిగ్ నెంబర్ ఏంటి, డినామినేటర్లో ఉంది కాబట్టి -1 పవర్ 25 ప్లస్ 25 అంటే ఇది -1 అయిపోతుంది కదా, పైన ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 25 - 1 24 అవుతుంది. ఇలా చేయొచ్చు. ఇంకో రకంగా కూడా చేయొచ్చు. 25 పవర్ 25 ప్లస్ 25 డివైడ్ బై 26. ఇక్కడ ఈ 25ని 26తో చేస్తే -1, ఇది -1/26. 26 ఈ -2ని సబ్స్ట్రాక్షన్ యాడ్ చేసినాం అనుకోండి 24 వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు. అలాగే 67ని 67 పవర్ 67 పవర్ 67 68తో చేస్తే 67 పవర్ 67 ప్లస్ 1 ప్లస్ 66గా రాసుకుంటాం. ఇది ఏమవుతుందంటే ఆడ్ నెంబర్ కాబట్టి 67 ప్లస్ 1 ప్లస్ 66. దీన్ని మనం 68తో డివిజన్ చేస్తే ఇది 0 అవుతుంది. ప్లస్ 66, ఆన్సర్ ఈజ్ 66. ఇంకోటి 67 పవర్ 67 ప్లస్ డివైడెడ్ బై 67ని 68తో మాడ్యులేట్ చేస్తే -1 వస్తుంది. మాడ్యులర్ చేస్తే అప్పుడు ఇది మొత్తం -1 పవర్ 67 ప్లస్ 67 అంటే 67లో నుంచి -1 తీసేస్తే 66 అవుతుంది. ఇంకోటి 67 పవర్ 67 ప్లస్ 67/68 దీన్ని మనం డివిజన్ చేసినప్పుడు -1, దీన్ని చేసినప్పుడు -1/68. 68లో నుంచి -2 తీసేస్తే 66 వస్తుంది. దీన్ని మనము ఈ ప్రాబ్లమ్స్ని థీరమ్స్ వైజ్గా చేసుకోవచ్చు, బేసిక్ కాన్సెప్ట్ ద్వారా కూడా చేసుకోవచ్చు.